నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో ప్రతి మహిళకి కూడా చాలా యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే మన బ్లౌజెస్‌కి డిఫరెంట్ స్టైల్స్‌లో డిజైనింగ్ అయితే చేయించుకోవాలని అనుకుంటాము. ఆ డిజైనింగ్‌లో పార్ట్‌గా పోట్లీ బటన్స్ అనేవి ఒకటి. ఈ పోట్లీ బటన్స్‌ను మనం టైలర్‌కి ఇచ్చినట్లయితే ఆయన ఈ పోట్లీ బటన్స్ ప్రిపేర్ చేసి పెట్టడానికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది అడుగుతూ ఉంటారు. అలా కాకుండా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే అమౌంట్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో, ఈ పోట్లీ బటన్స్‌ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మా సిస్టర్ నేను ఈ బటన్స్ అయితే తయారు చేసాము. చాలా సింపుల్ అండి. చాలా అంటే చాలా సింపుల్. ఒకసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కింద వైట్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది. అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోట్లీ బటన్ ప్రిపరేషన్ కోసం మనం ఇలా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి పీస్ని. మేము ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకున్నాము. అండ్ బాల్ ప్రిపరేషన్ కోసం థెర్మోకోల్ బాల్స్ యూస్ చేస్తున్నాము. ఎవరైనా ఇవే యూస్ చేస్తారు. అండ్ ఒకే సైజులో ఉన్న బాల్స్ని మనం యూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గ్రీన్ తెచ్చాము, కానీ ఈ గ్రీన్ అండ్ గోల్డ్కి సూటబుల్ కాలేదు. సో దానివల్ల మనం మళ్ళీ వైట్ కలర్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకే సైజులో ఉన్న బాల్స్ని తీసుకొని మనం సెట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మేము గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ క్లాత్ని అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నామండి. చూడండి, గోల్డ్ కలర్. అండ్ పళ్ళు ఉంటుంది కదా మనకి, పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్కి మధ్యలో క్లాత్ ఇస్తారు కదా, యూస్ చేసుకోవచ్చు. అది లేదు అనుకుంటే కనుక మనం వేరే ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ని తీసుకొచ్చి స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది పీసెస్ మొత్తం కూడా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్లాత్లోకి థెర్మోకోల్ బాల్ని ఏ సైజులో పెట్టాలనుకుంటున్నామో ఆ సైజుని పెట్టేసి ఆ బాల్ని పెట్టేసి గట్టిగా లాగి పట్టుకోవాలి క్లాత్తో పాటుగా. ఎక్కడ కూడా ఉబ్బినట్టు ఆ క్లాత్ పైకి వచ్చినట్టు కనిపించకూడదు. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని దారం తీసుకొని బాగా థ్రెడింగ్ చేసేయాలి, గట్టిగా కట్టుకోవాలన్నమాట. ఇవి మనం ప్రిపేర్ చేసి టైలర్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా మనం గట్టిగా కట్టకపోతే అవి ఊడిపోయి చాలా అసలు బాగుండదు. మనం కావాలనుకున్నట్టు బ్లౌజ్ అనేది ఉండదన్నమాట. ఇలా గట్టిగా కట్టుకుంటేనే కొంచెం బాల్ అనేది స్టిఫ్గా ఉంటుంది. చూసారా, ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. అండ్ సెకండ్ టైం కూడా చూపిస్తున్నాము, ఒకసారి చూడండి. మనం ఇలా ఎన్ని బాల్స్ అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ ఫ్రాక్స్కి, డిజైనింగ్కి, అలాగే బ్లౌజెస్ కూడా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇవి ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మన బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక రిచ్ లుక్ అనేది ఉంటుంది. ఎవరికైనా రాకపోతే కనుక ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ బాల్ తీసుకొని ఆ స్క్వేర్ షేప్లో ఉన్న క్లాత్లో పెట్టేసి గట్టిగా లాగి దారంతో కట్టేయడమే. చూడండి, మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా వరుసగా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తారనమాట. స్టిచ్చింగ్ చేయడం మీకు చూపించలేదు, ఓన్లీ మేము బాల్స్ ప్రిపేర్ చేసాము, అవి మాత్రమే చూపించాము మీకు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ మాకు ఒక 25 to 30 పైన వచ్చాయి.
అండ్ వీటిని క్లాత్ కొంచెం ఎక్కువ ఉండటంతో కట్ చేస్తున్నాము. ఇలా ఒకసారి టైలర్ని అడిగి కట్ చేయమంటే కట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మాకు చెప్పారు ఇలా కట్ చేయమని, దానివల్ల మేము కట్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.